కలిసికట్టుగా పనిచేయడానికి రెడీగా ఉన్నారు. కానీ పై స్థాయి నాయకులు ఉన్నారు చూసారా, వాళ్ళెవరూ కలిసికట్టుగా పనిచేయడానికి రెడీగా లేరు కాబట్టే ఇంత చర్చ జరుగుతోంది. దాని గురించి ముందు ముందు మాట్లాడదాం. రైట్. అరవింద్ గారు, సరే బీజేపీ, తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరవుతారు, ఏంటి, ఎవరికి ఇస్తారు, ఇవన్నీ పూర్తిగా ఆ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అయినప్పటికీ మిగిలిన పార్టీలు కూడా దీని మీద ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎందుకు మాట్లాడాలి అంటే, గతంలో బీజేపీకి సంబంధించి ఎవరు రాష్ట్ర అధ్యక్షుడైనా దాని వెనక కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన వెళ్ళి ఢిల్లీలో మాట్లాడే కిషన్ రెడ్డి గారిని, ఈవెన్ బండి సంజయ్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద దూకుడుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఎలక్షన్స్కి ముందు కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి మోడీ గారితో మాట్లాడి అధ్యక్షుడిని మార్పిచ్చారు, కిషన్ రెడ్డి గారిని పెట్టించారు. ఇవన్నీ కూడా సరే కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చు, మిగిలిన కొంతమంది నాయకులు, విశ్లేషకులు, వీళ్ళెవరైనా కూడా రకరకాల వార్తలు, ఊహాగానాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక అధ్యక్షుడు మార్పు అన్న చర్చ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ప్రమేయం ఉంటుందా లేదా, సరే ఎవరు అధ్యక్షుడు అయినా కూడా ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏంటి అనేది? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసునిండా దండాలు మేడం, నమస్కారాలు. బీజేపీ పార్టీలో ఎవరు అధ్యక్షులు అవుతారు అనేటువంటి విషయాన్ని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అధిష్టానం వాళ్ళకు ఉంటది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ముమ్మాటికి ఇది ప్రతిపక్షాలు అంటే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి, లేదు అనుకుంటే వేరే వాళ్ళు చేసినటువంటి ఒక దుష్ప్రచారమే కానీ వేరొకటి ఉండదు. ఇవాళ ఒక పార్టీకి సంబంధించి వాళ్ళు ఎట్లా ఎవరైనా సరే, అది ఏ పార్టీ అయినా కావచ్చు, మా పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంకే పార్టీ అయినా, నిజాయితీగా నిబద్ధతతో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు అవకాశాలు ఇస్తారు. కాబట్టి అది వాళ్ళ పార్టీ పర్ఫెక్షన్, వాళ్ళు ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ పార్టీ పర్ఫెక్షన్ అయినటువంటి వ్యవహారం. అయితే ఇక్కడ అనేక సందర్భాల లోపల నేను ఒక విషయాన్ని నేను ఏం చెప్తా ఉన్నానంటే మేడం, ఎంతసేపు అయ్యిందాన్ని ఆకిట్లో పెట్టి కాందాన్ని కంచాన పెట్టినట్టు మాట్లాడుతున్నటువంటి కొంతమంది నాయకులు మాత్రమే, అందరూ అనేటువంటి విషయాన్ని నేను చెప్తలేను, కొంతమంది మాత్రమే ఏమని చెప్పి చేస్తా ఉన్నారు అంటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటువంటి ప్రచారాన్ని అనేక సందర్భాల లోపల చెప్పి ఉన్నటువంటి నేపథ్యం ఉంది, ప్రచారం చేసినటువంటి సందర్భం ఉంది. అయితే అనేక సందర్భాలు మీరు చూసిండ్రు, మా అక్కని కవితక్క గారిని తీసుకుపోయి జైలు పెట్టినప్పుడు కూడా మేము మెడ మీద కత్తి పెట్టినా కూడా ఏ రోజు కూడా మేము భయపడలేదు, బెదరలేదు. ఎందుకు అంటే ఆవగింజంత తప్పు కూడా చేయలేదు కాబట్టి, ఇవాళ తను కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిండ్రు. కాబట్టి ఇంకొక విషయాన్ని ఇంకా రాలేదులే మేడం మేడం దయచేసి ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటే అయితే వాస్తవానికి కేసీఆర్ గారి కూతురు కాబట్టి వాళ్ళ కక్ష కట్టి కేసులు కట్టి వాళ్ళ జైలుకు పంపుతున్నటువంటి నేపథ్యాన్ని మీరు చూసిండ్రు మేడం. సరే, అది ఎంత మేరకు బీజేపీ పార్టీ కొన్ని రాష్ట్రాల లోపల ఎవరైతే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా బీజేపీలోకి పోగానే ఎట్లా పోయినాయి కేసులు, అవన్నీ కూడా మీరు అందరు కూడా చూసిండ్రు, నాకంటే బాగా మీకే తెలుసు. అయితే నేను ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏంటి అని అంటే మేడం, ఈ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం విధ్వంసం జరిగింది అనేటువంటి విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు అవగతం చేసుకున్నారు. ఇవాళ బీజేపీ పార్టీకి కొత్త బాస్ ఎవరు అనేటువంటి చర్చ ముమ్మాటికి ఇవాళ మీరు పెట్టిండ్రు, కానీ ఈ విషయాన్ని ఎవ్వరు కూడా పరిశీలిస్తలేరు, దీన్ని ఎవ్వరు కూడా మాట్లాడుకుంటలేరు. ఇవాళ అన్నం లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా మార్చినటువంటి కేసీఆర్ గారు మాకు ముఖ్యము, ఎట్టికైనా మట్టికైనా మా గురించి కొట్లాడేటువంటి నాయకత్వం మాకుండాలి, ఇవాళ తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడేటువంటి నాయకులు మాకుండాలి అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇవాళ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనేటువంటి చర్చ నిజంగా కూడా క్షేత్రస్థాయిలో జరుగుతలేదు. అది కొద్ది బాగా బీజేపీ దాంట్లో జరుగుతున్నటువంటి కార్యకర్తల్లో వాళ్ళ దాంట్లో జరుగుతున్నటువంటి క్రమంలో ఈటల రాజేందర్ గారిని చేస్తారు అనేటువంటి విషయాన్ని, సరే దాంట్లో 12 మందికి పైచులకు ఎవరో కూడా పోటీలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే, ఆ కార్యకర్తలు మాట్లాడుకున్నటువంటి క్రమంలో మేము విన్నాం. కానీ వేరే ఎవ్వరు కూడా నిజంగా మీరు గమనిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అవసరం నిజంగా కూడా అవసరం లేనటువంటి సందర్భం ఉంది. ఇవాళ మోడీ గారు అవలంబిస్తున్నటువంటి తీరు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ డబల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రాల లోపలనే ఇవాళ ఆయన అభివృద్ధి సంక్షేమం మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో అన్ని కూడా అక్కడనే పోయినటువంటి నేపథ్యం ఉంది. 8+8 గుండు సున్నాగా మన తెలంగాణ రాష్ట్రంలో అవుపడ్డది. కాబట్టి ఇవాళ బీజేపీ పని తెలంగాణలో అవసరం లేదు, బీజేపీ అవసరం అంతకన్నా తెలంగాణకు లేదు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మేడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ
ఇవాళ 6 గ్యారెంటీలు 420 హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి ఫ్రీ బస్సు మినహాయిస్తే అర గ్యారెంటీ మినహాయిస్తే మిగతా ఏ గ్యారెంటీలు కూడా వాళ్ళు అది చేస్తలేరు. కాబట్టి తెలంగాణ ఇవాళ హరిఘోషను ఎలగక్తా ఉన్నది. మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇవాళ బీజేపీ పైన ఎట్టి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో మేము ఉంటాం మేడం, గ్రామీణ ప్రాంతాల లోపల మేము ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి చర్చ మాత్రం గ్రామీణ ప్రాంతాల లోపల మాత్రం లేదు. సో శివకుమార్ గారు, ఇక్కడ బీజేపీకి